కొంచెం వెనక్కి నిలబడండి అందరూ. ఇంకా వెనక్కి పో కిరణ్. నిలబడుకోండి. జెండా ఆవిష్కరణ చేసుకుంటారు. నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు, ఐదవతలే. కాబట్టి ఎందుకు జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అంటే ఒడ్డూరు పంచాయతీకి 20,84,00,000 రూపాయలు అందించిన దానికన్నా కావాలి తల్లి, గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఏ నాయకుడు ఇవ్వలేదు కదా, ఇచ్చారా? కాబట్టి మీ అందరి చల్లని దీవెనలు ఇక్కడ నాకు రాష్ట్రంలో జగనన్నకి ఉండాలి. అదే విధంగా మీకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం తల్లి, ఎవరికైనా ఒకరికో ఇద్దరికో ఇంటి స్థలాలు రాకపోయినా, ఇల్లు రాకపోయినా బాధపడద్దండి. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఈసారి పెట్టిస్తాం. వాళ్ళలాగా ఎన్నికల సమయంలో మీకు పేపర్లు రాసి ఇల్లు కట్టుకొని చెప్పలేము, అబద్ధాలు చెప్పలేము. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా అడగద్దండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనమే గెలుస్తాం, జగన్ అనే ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ఒడ్డూరులో మళ్ళీ ఒక్కడు కూడా ఇల్లు లేదు అని చెప్పకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నానని ప్రమాణం చేసి చెప్తా ఉన్నా తల్లి. కాబట్టి ఇంతే గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, 2-3 నెలలు ఉన్నాయి. ఇంక వస్తారంతా తెలుగుదేశం వాళ్ళు పసుపు సట్లు వేసుకొని మీ ఇల్లు దాకా వస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఏం చెప్తే సరే నాయన మేము చూసినాములే, 14 సంవత్సరాలు కరువు వచ్చింది చూసినాము, చంద్రబాబు నాయుడు ఎంత కరువు ఉంటుందో మనకు తెలుసు. అవన్నీ మనసులో పెట్టుకోండి. జగన్ వచ్చిన తర్వాత మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లలకు మధ్యాహ్నం పెట్టినటువంటి భోజనం, అసలు నేను కొన్ని పాఠశాలకు పోయినప్పుడు మన బిడ్డల్ని అడిగితే, రే మీ అమ్మ ఇంట్లో బాగా వండుతుందా, స్కూల్లో బాగా వండుతుందా అంటే వాడు ఏం చెప్పారు తెలుసా, అమ్మ పిల్లలు దేవుడితో సమానం, స్కూల్లోనే బాగా వండుతారు సార్ భోజనం అని చెప్పాడు. అంటే ఎంత గొప్ప మనసుద్దమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉన్న ఈ 4.5 సంవత్సరంలో మీకు అందరికీ కూడా తెలుసు. నేను ఎన్నికల కోసం వచ్చినోడు కానే కాదు. ఆ రోజు నాకు ఓటు వేయమని అడుక్కున్నా 2019లో ఓటు వేసి గెలిపించారు. కాబట్టి ప్రతి ఇంటికి తిరిగిన, ఎంత కష్టమైనా. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీ గడప దగ్గరకు వచ్చారని అడుగుతా ఉన్నా. 2 సార్లు ప్రతి ఇంటికి వచ్చాను తెలియదు, ఎంత కష్టం ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇంటింటికి 2 సార్లు వచ్చాను. మీరు చెప్పినటువంటి కొన్ని పనులు చేశాం, కొన్ని కానులు చేయలేకపోయాం. కొంచెం టైం ఇస్తే మళ్ళీ చేసి పెడతాం. కాబట్టి మీ అందరి మంచి మనసులు ఉన్నాయి, మంచి మనసు మమ్మల్ని ఆశీర్వదించాలని కూడా నేను మళ్ళీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల నాయకులు, యువత, అధికారులు అందరూ కూడా విచ్చేశారు. వీరందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, యువత కావచ్చు, రోజమ్మ తల్లి ఎంపీపీ ఉంది, మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశంలోనే గొప్ప ఆలోచనతో ఉన్నాడు.
మనం అందరం కూడా అండగా ఉండి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ కూడా మీడియా సోదరులు, ముఖ్యంగా మీడియా సోదరులు దయచేసి మళ్ళీ మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటా ఉన్నా. ఈ 4.5 సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి, చంద్రబాబు నాయుడు స్థానికంగా ఆయన మంత్రిగా ఉన్నటువంటి మంత్రి, అప్పుడు జరిగినటువంటి 5 సంవత్సరాల అభివృద్ధి మీరు ప్రజలకి చూపించాలి. దయచేసి మా కోరిక మేరకు మీడియా సోదరులు అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, అప్పుడు జరిగిన అభివృద్ధి తేడా ఏమి అని కూడా నాడు నేడు అని వేసి మీడియా సోదరులు ఈ నియోజకవర్గం మొత్తం అందరికీ కూడా తెలియపరిచే విధంగా ప్రచారాలు చేయాలని మీడియా సోదరులు అందరినీ కోరుకుంటూ ఉన్నాం. కష్టం ఉంది తల్లి, జగనన్న అన్ని ఇండ్లు శాంక్షన్ చేశాడు కదా, న్యాయం జరిగిందా లేదా తల్లి? కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా వైఎస్ఆర్ బీమా కావచ్చు, వైఎస్ఆర్ వాహన మిత్ర కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు, వైట్ కార్డులు, అదే విధంగా జగనన్న ఇంటి స్థలాలు 111 స్థలాలు ఇచ్చాం. అమ్మా మీకు అందరికీ కూడా తెలుసు, 111 మందికి పక్కనే ఉన్నటువంటి స్థలం మీకు అందరికీ తెలుసు. 111 కుటుంబాలకి ఇండ్ల స్థలాలు ఇచ్చాం. ఇంకా ఒకరో ఇద్దరో లేవని అడుగుతా ఉన్నారు, వాళ్ళకు కూడా ఈసారి చేసిస్తాం తల్లి. ఎందుకంటే ఎవరైతే లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలన్నదే గొప్ప ఆశయం జగన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆయన మానస పుత్రిక అయినటువంటి ఒకే ఒకటి ఇండ్ల స్థలాలు, ఇల్లు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వాడే ఉండకూడదు అని ఆలోచించేంత గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మళ్ళీ పెట్టిస్తాం, ఖచ్చితంగా తెచ్చిస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నాను తల్లి. కొంచెం నేను మాట్లాడిన తర్వాత, కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ పంచాయతీలో అమ్మా నాడు నేడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నాడు నేడు ద్వారా మీ ఊళ్ళో ఆసుపత్రి ఉందా తల్లి? అమ్మా మీ ఊళ్ళో ఆసుపత్రి ఉందా? లేదు తల్లి. ఇంతకు ముందు కూడా నువ్వే ఉన్నావు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా ఉన్నావు కదా. అప్పుడు ఎట్లుంది హాస్పిటల్లో వసతులు, ఇప్పుడు ఎట్లుంది? నిజం చెప్తారు. ప్రజలందరూ కూడా మంచి వైద్యం అందిస్తా ఉన్నామా లేదా? కాబట్టి మీరందరూ కూడా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా 20 లక్షల డెవలప్మెంట్ గ్రామ సచివాలయ కార్యాలయానికి ఈ బిల్డింగ్ కట్టడానికి కావచ్చు, రైతు భరోసా కట్టడానికి కావచ్చు, పాల కేంద్రం కట్టడానికి కావచ్చు 64,30,000 రూపాయలు. అదేవిధంగా రోడ్ల కోసం 25 లక్షలు, ఇతర అభివృద్ధి పనులకి 14 లక్షలు, మొత్తం కలిపి 20,84,00,000 రూపాయలు వెచ్చించినటువంటి ఘనత ఈ పంచాయతీకి జగనన్న తల్లి, గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బులంతా తెలుగుదేశం నాయకులు తినేశారు గత ప్రభుత్వాల్లో, గుర్తుపెట్టుకో. ఈ డబ్బులంతా నేరుగా ప్రజలకు ఇచ్చినటువంటి నాయకుడు జగనన్న, ప్రజలకు మోసం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఈ రోజు మీరంతా మీటింగ్ అయిపోయిన తర్వాత కూర్చోండి. మీటింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా కూర్చొని ఆలోచించండి. ఇంత డబ్బులు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీ అకౌంట్ లోకి వచ్చిందా? కనీసం పంచాయతీ బిల్లుకి పెయింట్ కొడతా ఉన్నారా? కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడతారు నోరు ఉంది కదా అని. కళ్ళు తెరిచి మరి ఊర్లలో చూసుకోమని చెప్తా ఉన్నా నీకు. ఎందుకంటే నోరు ఉంది కదా, మైక్ ఉంది కదా అని ఏది పడితే అది వాగుతా పోతా ఉన్నావు. నేను ఒకటే చెప్తా తల్లి, మీకు అందరికీ కూడా చేతులు దండం పెట్టి, మీకు నా వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల కానీ ఏమి అన్యాయం జరిగిందా మాకు ఓటేయద్దండి. జగన్మోహన్ రెడ్డి వల్ల కానీ, నా వల్ల కానీ, మీకు కానీ, మీ ఊరికి కానీ
మీ కుటుంబానికి కానీ మంచి జరిగింటే మాకు ఓటేయండి కూడా నేను తల వంచి శిరస్సు వంచి కోరుకుంటా ఉన్నా. ఎవరో ఏదో గాలి మాట చెప్తే నమ్మాల్సినటువంటి వాస్తవాలన్నీ కూడా మీరు తెలుసుకోండి. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2.5 సంవత్సరం కరోనా వచ్చినా సరే మీకు ఏ పథకమైనా ఆగిందా? ఎవరికైనా సమస్య తల్లి ప్రాణాలు అర్పించి వైద్య శాఖ వాళ్ళు, వాలంటీర్లు, సచివాలయంలో ఉన్నటువంటి పాపం సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు వాళ్ళ ప్రాణాలు వడ్డించి మీకు అందరికీ సేవ చేసేటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిజమా కదా? అదే 2.5 సంవత్సరం కరోనా రాకుండా ఉంటే ఇంకా ఎంత అభివృద్ధి చెందింది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలనలో ఏమీ లేకపోయినా అభివృద్ధి శూన్యం. ఒకటే ఒకటి వాళ్ళు మైకెత్తుకో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, ప్రజలకి, వార్డు సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన పసుపు అంటే కుంకుమ పూజ తెలుసా కర్పూరం ఇస్తా ఫోటో కనపడా అన్న ప్రోగ్రామ్ అంతా నీకన్నా స్టార్ట్ ఫోటో కనపడదు. వాళ్ళు చూడు టెంకాయ కొట్టి ఫోటో ఫోటో కనలై బలంగా కొట్టా. అదేనా అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రావాలి 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 జై జగన్ కావాలి 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 ఎంత అమౌంట్ డైరెక్ట్ గా మహిళా సోదరుల ఖాతాల్లోకి, రైతు భరోసా రైతుల ఖాతాల్లోకి, అమ్మఒడి తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఎంత పడిందనే దాని పైన ఉప్పూరు గ్రామ పంచాయతీ సచివాలయం ముందు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల
6 నెలల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక వర్గాలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అదేవిధంగా ఈబీసీ నేస్తం, అనేక కాపు నేస్తం, అనేక పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి వారు ఇబ్బందులకు గురవుతున్నారో వారందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళ స్తోమతను పెంచాలి అనే గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికల ముందు ఏదైతే ప్రవేశపెట్టారో జగనన్న అమ్మఒడి, ఈ రోజు ఈ సచివాలయంలో మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకు జగనే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే దానికి ఈ ఒడ్డూరు పంచాయతీలో ఈ గ్రామ పంచాయతీ సచివాలయం ముందర ఈ బోర్డు పెట్టాం. ఈ బోర్డులో పెట్టినటువంటివన్నీ కూడా వాస్తవాలు. అంటే ఏదో ఎన్నికలు వస్తా ఉన్నాయి, మీకు అవి చేస్తాము ఇవి చేస్తామని చెప్పేది కాదు. ఎన్నికల్లో గతంలో 2019లో గెలిచాము, మీరు అందరూ ఆశీర్వదించారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాను, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఇచ్చినటువంటి మాట మీరందరూ కూడా ఇక్కడ మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 సంవత్సరాలు. అప్పుడు కరోనా లేదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, కరెక్ట్ కదా? అలాంటి సమయంలో రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉండిందో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రాష్ట్ర బడ్జెట్, అదే డబ్బులే, ఎక్కువ డబ్బులేమి లేవు, అదే డబ్బులతో ఈ రోజు మీ ఊర్లో ఈ భవనాన్ని నిర్మించాం, గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఒడ్డూరులో ఆఫీస్ ఇట్లా ఉండిందా? ఆఫీసులో 11 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, అంతకు ముందు ఉన్నారా? అదేవిధంగా ఈ రోజు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఎంత కష్టపడతారో మీకు తెలుసు. గతంలో కరెక్ట్ గా మందులు కూడా అందేవి కాదు. ఈ రోజు ఒక ఫీవర్ సర్వే కావచ్చు, ఆరోగ్య సురక్ష కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో ఈ రోజు వైద్య శాఖ నుంచి వాళ్ళందరూ కూడా మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా చెకప్లు చేస్తున్నారా లేదా? అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీ ఇళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చారో తల్లి నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనే మా నమ్మకం అని మహిళా మనులందరూ కూడా ఈ రోజు డోక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు కావచ్చు, ఈ రోజు అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, మీకు ఈ పథకాలన్నీ కూడా నేను ఒక్క 5 నిమిషాల్లో చదివి వినిపిస్తాను తల్లి. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలియాలి, తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలాగైనా సరే మోసం చేసి అబద్ధాలు చెప్పి, నేను ఈ మధ్య చాలా యూట్యూబ్లో అదేవిధంగా మన చంద్ర క్రియేషన్ అన్న దాంట్లో కూడా నేను వీడియోలు చూశాను. ఏ ఊర్లోకి పోతే ఆ ఊర్లో అబద్ధాలు చెప్పడం, మేము వస్తేనే మళ్ళీ మీకు ఈ పనులు జరుగుతాయి, మేము రాకపోతే మళ్ళీ జరగవు అని అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మహిళా మండలం మీకు అందరికీ కూడా తెలుసు, అక్క చెల్లెమ్మలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైతే అవ్వాతాత ఉన్నారో మీరందరూ కూడా గమనించాల్సింది ఏమంటే 2019 ముందు ఒక అవ్వ, ఒక తాత, ఒక గుడ్డోడు కావచ్చు, ఒక గుడ్డోడు కావచ్చు, ఒక పెన్షన్ కావాలంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండింది? నేను మాట్లాడుతూ ఉండే మాట్లాడి కూడా వాస్తవాలా కాదా మీరే చెప్పండి. ఒక కాలు లేని అవ్వ, ఒక పెన్షన్ కావాలంటే యాడికి పోయేవాళ్ళు? పంచాయతీ ఆఫీస్ దగ్గర వచ్చి కాసుకొని తిండి లేకుండా వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకొని పోయేవాళ్ళు. అదే అవ్వ తాత ఈ రోజు 1వ తేదీ వస్తే 6 గంటలకు వాళ్ళ ఇంటికి పెన్షన్ ఇస్తా ఉన్నామా లేదా? నిజం చెప్పండి. నేను మాట్లాడే మాటలు
ఏదైనా సరే అబద్ధం ఉంటే నిజమే కాదా? అదే విధంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీ ఊర్లో స్కూల్ ఉంది, ఈ ఊర్లో స్కూల్ ఉందా లేదా తల్లి? ఉంది కదా. జగనన్న ముఖ్యమంత్రి కాకముందు ఈ ఊరు స్కూల్లో ఉన్నటువంటి పాఠశాల ఎట్లా ఉండింది, ఆ రోజు ఆ పాఠశాలలో వసతులు ఎట్లా ఉండిందో మీకు అందరికీ కూడా తెలుసు. అవునా నిజమే కాదా? ఈ రోజు ప్రతి స్కూల్లోన మెరుగైనటువంటి విద్యతో పాటు పిల్లలకు మెరుగైనటువంటి భోజనం పెడతా ఉన్నారా లేదమ్మా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టలేదు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఈ రోజు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మైక్ ఎత్తుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీ పరిస్థితి ఎట్లుంది, ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు అందరూ కూడా. ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలి అనే రకాల్లో నేను నిజంగా ఆ రోజు అమ్మఒడి అనే పథకం మీకు అందరికీ కూడా తెలుసు. బిడ్డల్ని చదివించడానికి ఎంత కష్టం ఉండదమ్మా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చిండొచ్చు కదా. నేను అడుగుతాడా ఎందుకు ఇవ్వలేదు? ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఇవ్వలేదు? ఈ డబ్బులు మొత్తం ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైతే జగనే మా నమ్మకం, జగనే ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమం మీరు ఎందుకు కావాలి అంటే 2 నిమిషాల్లో నేను మొత్తం చదివి వినిపిస్తా. జగనన్న అమ్మఒడి 70,44,150 రూపాయలు నేరుగా మీ అకౌంట్ లోకి వచ్చింది తల్లి. వచ్చిందా లేదా? అందుకే ఉండాలంటే జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. జగనన్నకు ఓటేస్తే వేసేది ఒక ఓటే. ఆ ఓటు వల్ల ఈ ఒక్క పంచాయతీలో అమ్మఒడి పథకం ద్వారా 1,70,00,000 రూపాయలు నేరుగా ఎవరైతే పిల్లల్ని చదివిస్తున్నారో ఆ తల్లుల అకౌంట్లోకి జమ అయింది. మేము ఇవన్నీ కూడా చేశాం, గర్వంగా చెప్పుకుంటాం. మేము వస్తే చేస్తామని చెప్తా ఉండలేదు. మీరు ఓటేసిన దానికి, నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన దానికి, జగనన్న ముఖ్యమంత్రి అయిన దానికి ఈ రోజు అమ్మఒడి ఒక పథకం ద్వారానే 1,70,00,000 మీ పంచాయతీలో తల్లుల అకౌంట్ లో పడింది. అంతకు ముందు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? అంతకు ముందు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి చెప్పి ఎందుకు తీసివ్వలేదు అని అడుగుతా ఉన్నా నేను. నిజమా కాదా? మీకందరికీ కూడా మీరు ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది. తెలుగుదేశం వాళ్ళు వస్తారు, అబద్ధాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. వస్తారు, అమ్మా నీకు కమ్మలు ఇస్తా, ముక్కుపుళ్ళు ఇస్తా, అన్ని ఇస్తా అని చెప్తారు. 2014 ఎన్నికల్లో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చెప్పిన రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ రోజు చెప్పినటువంటి మాట రైతులకి ఏమైనా రుణమాఫీ చేశాడో చంద్రబాబు నాయుడు చేయలేదు. మీకు మహిళలకి డోక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి టోకరా కొట్టినాడు చంద్రబాబు నాయుడు. గుర్తుందా? డోక్రా రుణమాఫీ చేశాడా తల్లి? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 ఎన్నికల ముందు మీకేం చెప్పాడో అంతకన్నా రెట్టింపు చేసి ఈ రోజు ధైర్యంగా ఇది నేను మీ ఊరికి, మీ పంచాయతీకి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు చేశాను, మీరు పోయి ఆ పంచాయతీలో కూర్చొని ఓటు వేసి వాళ్ళకు చూపించండి అని చెప్పే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాటలు తల్లి నువ్వు తెలుగుదేశానికి ఓటేశావు అని నీకు అమ్మఒడి రాకుండా ఉండేది ఎవరైనా ఒక్కరున్నారా అని అడుగుతా ఉన్నా. 2019లో తెలుగుదేశానికి ఓటేసినటువంటి మహిళలు కూడా ఉన్నారు. అట్లని చెప్పి మీకు అమ్మఒడి ఇవ్వకుండా ఉండే మహిళ ఎవరైనా ఉన్నారా నేను అడుగుతా ఉన్నా. అందరికీ ఇచ్చారు కదా తల్లి జగనన్న. ఒక్క ఓటే కదా వేస్తే ఉన్నా, వేస్తే ఒక్క ఓటే కదా తల్లి వేస్తే జగనన్నకి ఒక్క ఓటు వేస్తే 5 సంవత్సరాలు మన బాగోగులు జగనన్న చూసుకుంటా ఉన్నాడు తల్లి. ఇంకేం కావాలి మనకు చెప్పు. అదేవిధంగా ఇంకొక పథకం తీసుకో, జగనన్న విద్యా దీవెన 164 మందికి. అంటే విద్యా దీవెన అంటే ఎవరైతే కాలేజీలో చదువుకుంటా ఉన్నారో వాళ్ళకు విద్యా దీవెన
164 మందికి 35,59,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేశారు. నిజమా కాదా? ఇలా చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా, లేకుంటే తెలుగుదేశం నాయకులకు ఉందా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా జగనన్న వసతి దీవెన ద్వారా 122 మందికి 19,93,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా గుర్తుందా? రైతులను మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఆ రోజు టీవీ పెడితే చాలు, అమ్మా మీ బంగారం కుదువ పెట్టిన బంగారం తెచ్చిస్తానని చెప్పిన 2014 ఎలక్షన్లో చంద్రబాబు గుర్తుందా మీకు? టీవీ ఆన్ చేస్తే తల్లులారా, అక్క చెల్లెలారా, మీ బంగారు నేను తెచ్చిస్తా, నేను గ్యారంటీ అని చెప్పినాడు. ఎవరికైనా పెట్టినటువంటి బంగారు కుదువ పెట్టినటువంటి బంగారు తెచ్చిచ్చారో తల్లిని అడుగుతా ఉన్నారు చంద్రబాబు. లేదు కదా? ఇప్పుడు వస్తాడు మళ్ళీ గ్యారంటీ. ఏం గ్యారంటీ? ఆయనకే పాపం 73 ఏళ్ళు, ఆయనకే గ్యారంటీ లేదు. ఆయన మన రాష్ట్రంలో ఉండే వాళ్ళకి గ్యారంటీ ఇస్తాడా తల్లి? మీరు ఆలోచించండి, నేను చెప్పే తప్పుగా కాదు. ఈ రోజు ఆయనకున్నటువంటి ఆలోచనకు వయసు అయిపోయినటువంటి పెద్ద ఆయన పాపం చంద్రబాబుకి ఎక్కడ తల్లి పొందుతున్నా ఒకటే మీరు ఆలోచించాలి. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. ఎన్నికల కోసం ఈ రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఊరికి కనీసం నాకు చేసి 20 సార్లు వచ్చినాను. 20 సార్లు మీ ఊరికి వచ్చా నేను. అంతకు ముందు ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు? ఎవరైనా వచ్చారా? ఎలక్షన్ ఓటు అడుక్కునే వస్తే తప్ప మళ్ళీ ఓటు అడుక్కునే వస్తా ఉన్నారు అంతకు ముందు ఎమ్మెల్యేలు. నిజమా కాదా? నిజం చెప్పండి. ఈ రోజు నేను ధైర్యంగా, నాకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు కాబట్టి నేను ధైర్యంగా నా వల్ల 5 పనులన్నీ కూడా చేశాం. కాలేదని చెప్పి 38 మంది రైతులకి 1,76,53,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పడింది డబ్బులు. దీంట్లో దళారీలు తీసుకోలేదు. భూమి కమిటీలాగా మీ దగ్గర ఏమన్నా ఆశిస్తారా? అమ్మఒడి పెడితే డబ్బులు అడిగారా? లేదా ఆశ్రయ గ్రూపులో డబ్బులు అడిగారా? మిమ్మల్ని అడిగేదల్లా ఒకటే తల్లి, 5 సంవత్సరాలకు ఒక్క ఓటు జగన్కు వేయండి, గుర్తుపెట్టుకోండి, అంతే అడుగుతాం. మీ 5 సంవత్సరాలు మీ కుటుంబం రక్ష జగనన్న చూసుకుంటాడు తల్లి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అనేక పథకాలు ఈ రోజు వైఎస్ఆర్ 0 వడ్డీ, రైతు ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఒక్క పెన్షన్ గుర్తుపెట్టుకోండమ్మా. వీళ్ళందరూ కూడా అవ్వాతాతలు ఉంటారు. పెన్షన్ లో వచ్చినటువంటి డబ్బులు, అవ్వాతాతకు వచ్చినటువంటి పెన్షన్ లో డబ్బులు 4,08,00,000 రూపాయలు ఒక ఒట్టూరు పంచాయతీకి పెన్షన్ ద్వారా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఎంతో మంది బిడ్డలు తల్లిదండ్రులను చూడట్లేదు. అది వాస్తవం. ఎవరు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా అందరూ అని కాదు, ఎంతో మంది కనీసం కృతగా జగనన్న కాపాడుకుంటున్నాడా లేదా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఇచ్చినటువంటి మాట 2,250 నుంచి పెంచుకుంటూ పోతా అని చెప్పాడు. తల్లి 2,000 నుంచి 2,250, 2,500 చేశాడు, 2,750 చేశాడు. వచ్చే జనవరికి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు జగనన్న, గుర్తుపెట్టుకోండి. అవ్వదాత ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మకూడదు, గుర్తుపెట్టుకోవాలదాత. అదే విధంగా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోపా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్రా, ఒకే ఒక్క ఇంకా పెద్దది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పంచాయతీలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఈ పెద్ద మనుషులు కొందరు మాట్లాడుతున్నారు పొలంలో. నేను అడుగుతా ఉన్నా, ఈ పెద్ద మనుషులు మాట్లాడే ప్రతి ఒక్క పెద్ద మనిషి నేనేందో చేసినా అని చెప్తా ఉన్నారు. ఈ ఒట్టూరు పంచాయతీలో తల్లి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హౌసింగ్ ద్వారా ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ని కట్టాను తెలుసా? ఇక్కడ 106 ఇండ్లు ఈ పంచాయతీలో కట్టాం. ఎన్ని ఇండ్లు? 106 ఇండ్లు. 2014 నుంచి
2019 వరకు ఎన్ని ఇళ్ళు కట్టారమ్మా? నిజం చెప్పండి. ఈ రోజు మాట్లాడతారు నోరుంది కదా అని నోరు ఎల్లబెట్టుకొని ఎలక్షన్ దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి ఒక సామెత ఉంది, కొత్త పిచ్చగాడు పొద్దురాడు అన్నట్టుగా. 4.5 సంవత్సరం రాలేదు ఊర్లలోకి, 4.5 సంవత్సరం ఊరు మర్చిపోయినారు, ప్రజలు మర్చిపోయినారు. 20 సార్లు వచ్చాను ఒడ్డూరులో, గుర్తుపెట్టుకోండి. అది మంచి కావచ్చు, సాగు కావచ్చు, పెళ్లి కావచ్చు, పూజ కావచ్చు, లేదా ప్రభుత్వ ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు కావచ్చు, అన్నిటికీ 20 సార్లు వచ్చాయి ఈ ఒడ్డూరులో తల్లి. ఇంటింటికి 2 సార్లు తిరిగానమ్మా. ఎన్నో సమస్యలు చెప్పారు తల్లి. ఈ నాయకులు నాకు ముందున్నటువంటి నాయకులు అన్ని చేసినారు. ఈరోజు నాకు సమస్యలే చెప్పేవాళ్ళు కాదు కదా మీరు. నేను అడుగుతా ఉన్నా, 40 సంవత్సరాలు మా చరిత్ర అని చెప్పుకుంటా ఉన్నారు కదా. మీరు 40 సంవత్సరాల చరిత్రలో సమస్యలు నా దాకా ఎందుకు వస్తున్నాయి? మీరు చేసింటే నాకు ఈరోజు సమస్య ఉండేది కాదు కదా. ఇప్పటికీ సమస్యలు చెప్తున్నారంటే మీరు అప్పుడు ఏమీ చేయలేదు కాబట్టి సమస్యగానే ఉండిపోయింది. ఈ ప్రభుత్వంలో అయిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నాం. నిజమా కాదమ్మా? 106 ఇండ్లు ఒడ్డూరు పంచాయతీలో మనం కట్టామా లేదా? నిజం చెప్పండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అంతా బాగున్నారా? కూర్చోండి తల్లి. బాగున్నారా? మా రామ ఎంపీపీ రాజా కొంచెం వెడల్ పొన్న బ్యానర్ కనపడాలి. మీరు కనపడాలి. సార్ అందరూ దూరం జరిగింది సార్. డిజిటల్ పడు. జై జగన్, జై జగన్, జై జగన్. రావాలి రావాలి జగన్ రావాలి, రావాలి రావాలి జగన్ రావాలి, రావాలి రావాలి జగన్ రావాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వెంకటేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి, వెంకటేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి. చిత్తూరు జిల్లా పరిషత్ చీఫ్ అడ్వైజర్ రమసన్న గారు, స్టేట్ కార్పొరేషన్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలగురునాథ్ గారు, మండల జేసీ కన్వీనర్ కిషోర్ గారు, శ్రీకోట సర్పంచ్ లక్ష్మీ నాగరాజు గారు, సింగమండ ప్రెసిడెంట్ శ్రీరాములు రెడ్డి గోపిరెడ్డి గారు, వైస్ ఎంపీ తమీం గారు, వెనుకనున్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, ముందున్నటువంటి నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు పేరు పేరున నా నమస్సులు. చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారు. ముఖ్యంగా 2-3 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాబోయేటువంటి కాలం చాలా విలువైనది. ఆ
రావాలి 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 జై జగన్ జై జగన్ జగన్ ఈ గ్రామాల్లోకి వస్తున్నా. ఇప్పటి వరకు 4.5 సంవత్సరం అయింది ఎలక్షన్లు జరిగి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జెండాలు పట్టుకొని ఓట్ల కోసము గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళకు తోడు పవన్ ఒకటయ్యారు. మనము పెట్టిండే ప్రోగ్రాం ఏమి, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే ఇప్పుడు అందరూ చెప్పారు, మీకు అమ్మఒడి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, మీకు వైఎస్ఆర్ చేయూత కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలి, మీకు రైతు భరోసా కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలి, మీకు వైఎస్ఆర్ ఆసరా పడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, సున్నా వడ్డీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మీ సచివాలయాలు పిల్లలు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మీ పిల్లలు మంచి భోజనం తినాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మీ పిల్లలు మంచి చదువు చదువుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కాలేజీలో ఉన్నతమైన డాక్టరు, ఇంజనీరు, కలెక్టరు ప్రతి వార్డులోనూ ప్రతి సచివాలయంలోనూ ఈ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక బోర్డు రూపంలో మనకు మన సచివాలయంలో పెట్టి ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాము. ఇవన్నీ కూడా మనకు సరదాపు